సీదిరి అప్పలరాజు గారు మాజీ మంత్రి, ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మత్స్యకారుడు. సో ఆయన్ని అక్రమంగా ఈ కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం, ఒక రోడ్డు ప్రమాదం జరిగితే దాన్ని మర్డర్ కేసు పెట్టి సీదిరి అప్పలరాజు గారి కుమారుడిని అరెస్ట్ చేయటం, అదేవిధంగా సీదిరి అప్పలరాజు గారిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే అడుగడుగున ఆంక్షలు, బారికేడ్లు పెట్టడం, అదేవిధంగా ముళ్ళ కంచెలు ఏర్పాటు చేయటం, వచ్చే వాళ్ళ మీద కేసులు పెట్టడం, లేదంటే ముందే హౌస్ అరెస్టులు చేయటం రానియకుండా. ఎందుకు ఈ విధంగా ఈ ప్రభుత్వం భయపడుతుందో అర్థం కావట్లా. ఒకటైతే స్పష్టం, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే జనాన్ని వేరు చేయాలనేటటువంటి ప్రయత్నం మీరు మానుకుంటే మంచిది. జనం జగన్ ఇద్దరు ఏదైతే ఒకటే, జనం కోసం జగన్, జగన్ కోసం జనం అనేది ఏదైతే ప్రజల్లో ఉన్నటువంటి నినాదం. సో జగన్ గారి పర్యటనలకి జనాలను ఆపేద్దాం అనేటువంటి మీ ప్రయత్నాన్ని విరమించుకోకపోతే అదే జనం మీ మీద తిరగబడేటటువంటి రోజులు వస్తాయి. కానీ ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగానే నిరసన తెలియజేసింది తప్ప ఏ రోజు కూడా దాడులు చేయాల. మీ చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలు చేసినట్టుగా అక్కడ పీలేరులో కావచ్చు, లేదంటే పొంగనూరు, ఏదైతే అంగళ్ళు, ఈ ప్రాంతాల్లో పోలీసుల మీద దాడులు చేసి పోలీసులు కన్నుపోయేటట్టు కూడా చేసినటువంటి పరిస్థితి మీరు చేశారు. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ 25 నెలల కాలంలో చూడండి, ఎక్కడా కూడా ఏదైతే శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేసింది తప్ప ఎక్కడా దాడులు అలాంటి సంస్కృతిని ప్రోత్సహించాల. రైట్. జనం వెంటే జగన్, వెంటే జనం, జనంతోనే జగన్ అంటూ కూడా పార్టీ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి ఒక్కసారి గుర్తు చేస్తున్నారు. గత 25 నెలల కాలంలో పార్టీ నిర్వహించిన ఏ కార్యక్రమం అయినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన ఏ కార్యక్రమంలో అయినా ఎలాంటి సంఘటనలైనా చోటు చేసుకున్నాయా అనేది కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సో గతాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేసిన పర్యటనలో పోలీసులపై దాడులు అవ్వచ్చు, జరిగిన దుర్ఘటనలు అవ్వచ్చు, అలాంటి సంఘటనలు ఏ రోజైనా జరిగాయా అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కూడా శాంతి సామరస్యం ఓపికతో ఉండాలంటూ కూడా మా నాయకుడు మాకు చెప్పే విధానాన్ని మేము పాటిస్తామంటూ కూడా పార్టీ నాయకులు ఇంతకుముందు మాట్లాడిన దృశ్యాలు కూడా మనం చూసాం. అలాంటిది ఇలాంటి ఆంక్షలు ఎందుకు అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో ఇప్పుడు వస్తున్న కార్యక్రమం ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, లేదంటే మోసపోతున్న వర్గాలకు అండనివ్వడానికో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం చేస్తున్న పర్యటన కాదు. సో మాజీ మంత్రి అక్రమంగా నిర్బంధించబడ్డారు, జైల్లో ఆయన పెట్టారు, రిమాండ్లో ఉంచారు. ఆయన పరామర్శించడానికి, ఆయనకి ధైర్యం చెప్పడానికి వస్తున్నారు. సో దీనికి ప్రభుత్వానికి ఎందుకంత భయం అంటూ కూడా పార్టీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయనకు వచ్చే ప్రజాదరణను చూసి ఓడవలేక ఆయనకు ఇచ్చే అభిమానాన్ని అడ్డుకునే ప్రయత్నం ఎప్పుడు కూడా చేస్తూనే ఉండే క్రమం మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే పరిస్థితులు ప్రస్తుతం కూడా ఉన్నాయి. ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది పోలీసులను ఉపయోగించి కూటమి సర్కార్. ఎయిర్పోర్ట్ బయట పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులను ఆపేసిన పరిస్థితి. అయితే ఆయన వెళ్తున్న మార్గ మధ్యంలో రోడ్డుకి ఇరువైపులా నిలబడి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి అభివాదం చేస్తూ ఆయన్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఒక వినూత్నమైన ప్లకార్డ్స్ మనకు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ జగన్ అంటూ కూడా విశాఖ వాసులు ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దాని వెనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి ఏ మేరకు ఉందో వాళ్ళ ప్లకార్డ్స్ ద్వారా వాళ్ళు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ జగన్ అంటూ కూడా ప్లకార్డ్స్ ప్రదర్శిస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్, ఆ స్థలం అక్విజేషన్ దగ్గర నుంచి ఇచ్చిన పర్మిషన్స్ ఏ రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రం దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చారనేది కూడా విశాఖ వాసులు గుర్తు చేసుకుంటున్న సిచ్యువేషన్. అయితే క్రెడిట్ చోరీలో భాగంగా అదంతా తానే తెచ్చాను అంటూ చంద్రబాబు నాయుడు మళ్ళీ శంకుస్థాపన చేసిన దానికే మళ్ళీ ఒకసారి శంకుస్థాపన చేయడం, ప్రారంభోత్సవానికి ఇప్పుడు అట్టహాసంగా బయలుదేరటం, క్రెడిట్ చోరీ ఏ రకంగా జరుగుతుంది అనేది ప్రజలు గమనిస్తున్నారు అనే దానికి ఉదాహరణగా ప్రస్తుతం వాళ్ళు ప్లకార్డ్స్ ద్వారా థ్యాంక్ యూ జగన్ అంటూ కూడా ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ ఆయనకు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఈ ఆదరణే, ఈ అంశాలే బయటకు రాకూడదు అని ప్రభుత్వం చేసే కుట్రలను పటాపంచలు చేస్తూ కూడా ప్రజలు, ఆయన అభిమానులు బయటకు వచ్చి ఆయనకు అభివాదం చేసే ప్రయత్నం చేస్తున్నారు, కృతజ్ఞతలు తెలుపుతున్నారు. థ్యాంక్ యూ వైఎస్ జగన్ అంటూ కూడా ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ ఉన్నారు.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.